ఓం శాంతి. మే 22వ తారీఖు 2024 సాకార మురళి సారాంశం. మధురమైన పిల్లలు, మీరు కర్మాతీతులుగా అయ్యి వెళ్ళాలి కనుక లోపల ఎటువంటి లోపాలు ఉండకూడదు. స్వయాన్ని పరిశీలించుకొని లోపాలను తొలగించుకుంటూ ఉండండి. ప్రశ్న: ఎటువంటి స్థితిని తయారు చేసుకునేందుకు శ్రమ చేయాల్సి ఉంటుంది? అందుకు పురుషార్థం ఏంటి? జవాబు: ఈ కనులతో చూసే ఏ వస్తువు మనసులో మెలగరాదు. చూస్తున్నా చూడనట్లు ఉండాలి. దేహంలో ఉంటూ దేహీ అభిమానులుగా ఉండాలి. ఈ స్థితిని స్థిరం చేసుకునేందుకు సమయం పడుతుంది. బుద్ధిలో ఒక్క తండ్రి, ఇల్లు తప్ప ఏ ఇతర వస్తువు గుర్తు రాకూడదు. ఇలా తయారయ్యేందుకు అంతర్ముఖీలుగా అయి స్వయాన్ని పరిశీలించుకుంటూ ఉండాలి. చార్ట్ రాస్తూ ఉండాలి. అచ్చా, మధురాతి మధురమైన అపురూపమైన పిల్లలకు తల్లి తండ్రి బాప్ దాదాల యొక్క ప్రియ స్మృతులు మరియు గుడ్ మార్నింగ్. ఆత్మిక పిల్లలకు ఆత్మిక తండ్రి నమస్తే. ఆత్మిక తండ్రికి ఆత్మిక పిల్లల యొక్క ప్రియ స్మృతులు, గుడ్ మార్నింగ్ మరియు నమస్తే. ధారణ కొరకు ముఖ్య సారం. మొదటి పాయింట్: అన్నింటి నుండి మమకారాన్ని తొలగించి అత్యంత ప్రియమైన తండ్రినొక్కరినే స్మృతి చేయాలి. అంతర్ముఖులుగా అయి తమ లోపాలను పరిశీలించి తొలగించుకోవాలి. అమూల్యమైన వజ్రంగా అవ్వాలి. రెండవ పాయింట్: ఎలా అయితే తండ్రి మనందరినీ గుణాలతో అలంకరించారో అలా అందరినీ అలంకరించాలి. ముళ్లను పుష్పాలుగా తయారు చేసే సేవలో నిమగ్నం అవ్వాలి. ట్రస్టీలుగా అయ్యి ఉండాలి. వరదానము: బ్రాహ్మణ జీవితంలో ఏకవ్రత యొక్క పాఠం ద్వారా ఆత్మిక రాయల్టీలో ఉండే సంపూర్ణ పవిత్ర భవ. వివరణ: ఈ బ్రాహ్మణ జీవితంలో ఏకవ్రత యొక్క పాఠాన్ని పక్కా చేసుకుని పవిత్రత యొక్క రాయల్టీని ధారణ చేసుకుంటే మొత్తం కల్పమంతటిలో ఈ ఆత్మిక రాయల్టీ నడుస్తూ ఉంటుంది. మీ ఆత్మిక రాయల్టీ మరియు పవిత్రత యొక్క మెరుపు పరంధామంలో ఉన్న సర్వ ఆత్మలలో శ్రేష్టమైనది. ఆది కాలంలో దేవతా స్వరూపంలో కూడా ఈ పర్సనాలిటీ విశేషంగా ఉంటుంది. తర్వాత మధ్యకాలంలో కూడా మీ చిత్రాలకు విధిపూర్వకంగా పూజలు జరుగుతాయి. ఈ సంగమ యుగంలో బ్రాహ్మణ జీవితానికి ఆధారము పవిత్రత యొక్క రాయల్టీ. అందువలన ఎంతవరకు బ్రాహ్మణ జీవితంలో జీవించాలో అంతవరకు సంపూర్ణ పవిత్రంగా ఉండనే ఉండాలి. స్లోగన్: మీరు సహనశీలత దేవీ దేవతలుగా అయితే నిందించేవారు కూడా ప్రేమతో ఆలింగనం చేసుకుంటారు. అచ్చా, ఓం శాంతి.